అతిగా ఆలోచించడం ఇక దీనివల్ల చాలా మంది బాధపడుతూ ఉంటారు. దీని నుండి బయటపడే మార్గాల కోసం కూడా వెతుకుతూ ఉంటారు. ఇక ఇలాంటి వారు ఎంతో ఒత్తిడికి గురవుతూ ఉంటారు. చిన్న చిన్న విషయాలకి కూడా మనసుకు తీవ్రంగా తీసుకుంటారు. ఇక వాటి గురించి తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటారు. వీరు ప్రస్తుతంలో జీవించడం మానేస్తారు. వారి లోకమంతా కూడా ఆలోచనలోనే సమయం గడిచిపోతుంది అనే విషయాన్ని గడిచిపోయేంత వరకు గ్రహించరు. ఇక దీని గురించి కూడా చింతిస్తూ అతిగా ఆలోచిస్తూ ఉంటారు. ఇక దీన్ని ఎలా తగ్గించుకోవాలి? మన మనసుకు కళ్ళాన్ని ఎలా వేసుకోవాలి? మనసు అనేది ఎప్పుడు కూడా ఆలోచిస్తూనే ఉంటుంది. కాబట్టి మీరు దానికి సమయాన్ని ఇవ్వకూడదు. ఎప్పుడు కూడా మనసు అలాగే మెదడు ఇవి రెండు కలిసి ఒకేసారిగా ఎప్పుడు పని చెయ్యవు. పని చెయ్యలేవు కూడా. కాబట్టి ఎక్కువ శాతం మీ యొక్క బుద్ధిని సమయాన్ని కేటాయించండి. ఏదో ఒక పని కల్పించుకోండి. చదవండి, ఆటలాడండి, లేదా ఉద్యోగానికి వెళ్ళండి. అది కాదంటే ఏదైనా కళపై దృష్టి పెట్టండి. లక్ష్యం వైపు మీ మనస్సునంతా మళ్లించి మీ బుద్ధితో పని చేయించండి. ఎవరైతే ఏది చెయ్యకుండా ఏ పని లేకుండా ఊరికే ఉంటారో వారికే ఎక్కువ అతిగా ఆలోచించే రుగ్మత ఉంటుంది. చూడండి, మనసుకు తీసుకునే ఏదైనా సరే అది ఎక్కువగానే ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మీ మనసు కంటే కూడా మీ బుద్ధితో ఎక్కువ సమయాన్ని గడిపినట్లయితే అతి ఆలోచన అనేది దానంతట అదే మాయమవుతుంది. అక్కర్లేని కోరికలు, ఆలోచనలు ఎలాంటివి అంటే మీరు ఎప్పుడైనా గమనించారా? మీకు ఎప్పుడైనా దురద వచ్చినప్పుడు ఆ తీవ్రత ఎలా ఉంటుందో అని మన మనసు చెప్తుంది. ఏదో ఒక విధంగా దాన్ని శాంతింప చెయ్యమని. ఇక మన గోర్లు అటువైపుగానే వెళ్తూ ఉంటాయి, అవునా? కానీ మనందరికీ తెలుసు, ఆ దురద యొక్క తీవ్రతని తట్టుకోగలిగితే దానివల్ల వచ్చే సమస్యలు ఇక దురద కూడా దానంతటదే వెళ్ళిపోతుంది అని. కానీ మనం ఆ దురదని మళ్ళీ మళ్ళీ రెచ్చగొడుతూ ఉంటే అది ఒక పుండుగా మారి ఆరోగ్యానికే సమస్యగా తయారవుతుంది, అవునా? కాబట్టి మనకు అక్కర్లేని కోరికలు వచ్చినప్పుడు, అక్కర్లేని ఆలోచనలు వచ్చినప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే కేవలం కాస్త ఓపిక పట్టగలిగితే చాలు. దానిపై మనం ధ్యాసను నిలపకూడదు, పట్టించుకోకూడదు, నిర్లక్ష్యం చెయ్యగలగాలి. ఇక అప్పుడు మీరే చూస్తారు. అక్కర్లేని ఆలోచనలు ఎలా అయితే వచ్చాయో అలాగే వెళ్ళిపోతాయి. గుర్తుంచుకోండి, మన జీవితంలో మనం దేనినైతే నిర్లక్ష్యం చేస్తామో, దేనికైతే సమయాన్ని కేటాయించాలి అనుకోమో అది తప్పకుండా మన నుండి దూరం అవుతుంది. ఇక అది ఏ విషయంలోనైనా. అర్థమైందనుకుంటా. మనుషుల ఆలోచనలు లోకంలో అత్యంత లోతైన లేదా అత్యంత కఠినమైన భావనలు. ఎప్పుడు ఏది జరిగితే ఈ మనసు ఏం ఆలోచిస్తుందో వివరంగా చెప్పడం అసంభవం, అవునా? ఇవే ఆలోచనలు ఎన్నోసార్లు మన మనసులో అల్పులు అనే భావనను తీసుకొస్తూ మనం ఎప్పుడు కూడా ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులను చూస్తూ ఉంటాం.
వారి జీవితాలను విశ్లేషిస్తూ ఉంటాం. ఆ తర్వాత మనల్ని మనం అల్పులుగా భావిస్తూ ఉంటాం. అతని వద్ద అంత ధనం ఉంది, వారి వద్ద ఎంతో బలం ఉంది, కానీ నా వద్ద ఏమీ లేదు, నేను చాలా అధముణ్ణి అని లోకం దృష్టిలో నేను చాలా అల్పుణ్ణి అని ఇలా అనుకుంటూ ఉంటాను కదా. కానీ అది నిజం కాదు. మీ దగ్గర కూడా కావలసినన్ని ఉన్నాయి. వెనక్కి తిరిగి చూడండి. ఆకలితో ఉన్న వ్యక్తికి కేవలం ఒక అన్నం ముద్ద దొరికిన ఇతరుల దృష్టిలో అది కేవలం అన్నదానం మాత్రమే కావచ్చు. కానీ వారికి మాత్రం ఒక పూట భోజనం అవుతుంది. అందులో మనసులో అలుపుల అనే భావన ఎప్పుడు కలిగినా మీ వాళ్ళ వైపు చూడండి, వాళ్ళని గమనించండి, మీకు విశ్వాసం కలుగుతుంది. ఈ లోకం దృష్టిలో మీరేమి కాకపోవచ్చు, కానీ కొందరు వ్యక్తులకు మాత్రం మీరే వారి యొక్క లోకం అవుతారు. మీరే లోకమని ఎవరు భావిస్తారో వాళ్ళతో సంతోషంగా ఉండండి. అంతేకాని పిచ్చిగా ఆలోచించి మనసుని పాడు చేసుకోకండి. ధైర్యంగా ఉండండి. మీ జీవితంలో ఇద్దరు వ్యక్తుల్ని ఎప్పుడు విడిచిపెట్టకండి, అలాగే బాధ పెట్టకండి. మొదటి వ్యక్తి నిన్ను గెలిపించడానికి నీకోసం అన్ని కోల్పోయిన మీ యొక్క తండ్రి. అవును, మీ తండ్రి మిమ్మల్ని గెలిపించడానికి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి ఉండవచ్చు. అలాంటి తండ్రిని మీరు ఎప్పుడు కూడా బాధ పెట్టకూడదు. అలాగే మర్చిపోకూడదు, మన వెన్నంటి ఉండి మనల్ని ముందుకు నడిపించేవాడే తండ్రి. మన కోసం ఎన్నో కష్టాలను, ఎన్నో బాధలను, అవమానాలను ఎదుర్కొని అవి మనకు ఎప్పుడు కనిపించకుండా దాచి కేవలం సంతోషాలు మాత్రమే మనతో పంచుకొని ఉండేవాడే తండ్రి. అలాంటి మన కన్న తండ్రిని ఎట్టి పరిస్థితుల్లో కూడా బాధ పెట్టకూడదు, గుర్తుంచుకోండి. ఇక రెండవ వ్యక్తి మీ ప్రతి సమస్యల్లో మీకు తోడుండే మీ తల్లి. ఏ కష్టం వచ్చినా కూడా మొదట మనకు గుర్తొచ్చేది మన అమ్మే, అవునా? అమ్మ అంటేనే అందరికీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మన కోసం తాను సర్వం త్యాగం చేస్తుంది కాబట్టి. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ధైర్యంగా ఉంటూ మనకు అండగా ఉంటుంది. ఏ చిన్న సమస్య వచ్చినా ఆ సమస్యను తండ్రి దాకా పోనివ్వకుండా దానిని తానే పరిష్కరిస్తుంది. అమ్మ మనకు జన్మని ఇవ్వకపోతే అసలు మనకు ఈ జీవితం ఉండనే ఉండదు. కాబట్టి అలాంటి అమ్మను ఎప్పుడు బాధ పెట్టకండి. అర్థమైందనుకుంటా. ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ.